అమ్మ మంచి ప్రోత్సాహకురాలుగా ఉండింది. నాన్న దిద్దుబాటు, అమ్మ ప్రోత్సాహం. నాన్న మెచ్చుకోడు. పాడతా ఉంటే తప్పు పాడితే అదేందయ్యా అంటాడు. ఎప్పుడన్నా చూడు విమర్శిస్తానే ఉంటాడే, నన్ను మెచ్చుకోడేంది అనుకుంటా ఉంటాను నేను. మెచ్చుకోడు ఆయన. ఎప్పుడన్నా చూడు నేను పాడితే బానే ఉంది కానీ అక్కడ ఆ ఫలానా దగ్గర తేడా అన్నావు అంట. మా అమ్మ దగ్గరికి పోతా, ఇక ఎంత దరిద్రంగా పడినా అబ్బా అబ్బా బాగుంది, ఇంకో పాట పాడాయ. అంటే నాన్న దగ్గర దిద్దుబాటు, అమ్మ దగ్గర ప్రోత్సాహం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలం చిన్నప్పటి నుంచి అదొక సాధన అలా వచ్చింది. నాకు తెలియదు ఈ ప్రణాళిక. కానీ ఈరోజు ఏదో పాడుతున్నాను, మీరు హింసలా కాకుండా హింసరాగంలా కాకుండా హంసరాగం లాగా కాస్త ఏదో ఆనందపడుతున్నారంటే ఫస్ట్ దేవుని కృప, రెండోది అమ్మ. రేపు నీ బిడ్డ నీ గురించి చెప్పుకోవద్దా? ఒక్కసారి ఆలోచించు. రేపు నీ గురించి మా అమ్మ నన్ను దేవుళ్ళలో పెంచింది మా అమ్మ, భక్తి నేర్పింది మా అమ్మ, ఆత్మీయత నేర్పింది మా అమ్మ. నా తల్లి వెంటబడేది పిచ్చిగా నువ్వు ఒకవేళ కన్ను మూసినా సరే నీ బిడ్డ తన బ్రతుకంతా నిన్ను గుర్తు చేసుకుంటానే ఉంటాను. మా నాన్న నన్ను ఎంకరేజ్ చేశాడు. మా నాన్న వెంట పెట్టుకుని వెళ్ళేవాడు, మోకాళ్ళ మీద ఉండేవాడు, నాకు మోకాళ్ళు వేయటం నేర్పాడు. మంచి ప్రార్థనా పరుడు మా నాన్న, భక్తిపరుడు మా నాన్న. మాకు ఏసైని ఇచ్చాడు, పెద్ద ఆస్తిగా మాకు ఏసైని ఇచ్చాడు. నీతిగా బతకటం నేర్పాడు. ఒకటి దానికి ఆశించకుండా, ఒకటి దాన్ని ప్రలోభించకుండా, తప్పుడు పనులు చేయకుండా, తప్పు నాన్న అట్లా ఉండకూడదు ఇట్లా ఉండ, మాకు అన్ని హద్దులు నేర్పి ఒక స్నేహితుడిగా మాతో సహవాసం చేసి మా నాన్న మాకు నేర్పాడు అని రేపు నీ బిడ్డ చెప్పుకోవాలి కదా సోదరుడా. ఒకసారి ఆలోచించు నాయన, ఒకసారి ఆలోచించమ్మా. ఎవరో నేర్పితే నేను నేర్చుకున్నాను అనకూడదు నాన్న. మా అమ్మ నాకు నేర్పింది, మా నాన్న నాకు నేర్పాడు.